ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. భార్య పుట్టినరోజు గిఫ్ట్ తీసుకురాకపోతే ఎంత పెద్ద నేరమో తెలుసా? ఊరికి పెద్ద సర్పంచ్ అంట. నీకోసం గిఫ్ట్ తెచ్చాను శివ, ఇవ్వడం మర్చిపోయానంతే. పోనీ ఇప్పుడు ఇవ్వు బావా, సంతోషపడతాను. ఇంతకీ నా కోసం ఏం తెచ్చావు? గాజులు. ఏంటి, నా కోసం గాజులు కొన్నావా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ బాబా. ఏయ్, ఆగు, ముందు చూడు. గిఫ్ట్ తీసుకొచ్చి చేతికివ్వాలి కానీ ఇలా కారణాలు చెప్పకూడదు బావా. ఎవరికి తెలుసు నువ్వు నిజంగానే గాజులు తీసుకొచ్చావు అని? ఇలా పగిలిపోయిన గాజులు చూపించి తప్పించుకుంటున్నావా? నీకు అబద్ధం చెప్పేలా కనిపిస్తున్నానా? పెళ్ళాం ముందు అబద్ధం చెప్పేవాళ్లాగే కనిపిస్తున్నావు. ఏయ్, వసపెట్టలా అలా అరుస్తూ ఉండకు. వచ్చి పడుకో, డ్యూటీకి వెళ్ళాలి కదా. ఇలాంటివి బాగానే చెప్తావు, చేయాల్సినవి మాత్రం గాలికి వదిలేస్తావు. ఏం చేయాలి? గిఫ్ట్ తీసుకురావాలి. ఏదైనా పొరపాటు జరిగితే పెళ్ళాన్ని ఓదార్చాలి. ఓదారుస్తున్నాను, వచ్చి పడుకో. దేవుడా, ప్రపంచంలో ఎవరైనా ఇలా ఓదార్స్తారా? మరి ఎలా ఓదార్చాలి? ఏంటిదంతా? నువ్వు భర్తవయ్యా, భార్యని ఎలా ఓదార్చాలో నేర్పిస్తున్నాను. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నీకిక్కడ పడుకోవాలనిపిస్తే పడుకో, లేదంటే నీ ఇష్టం. నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇదేంటి నీ ఇష్టం అంటాడు, ఏమి చేయనివ్వడు. దూరంగా ఉండటం నా వల్ల కాదు బాబు. ఏయ్, పైకిలే. నేను లేవను. నీకేం కావాలి? ముద్దే కదా.